మనం బక్లావా కప్స్ చేసుకోవడానికి అన్ని రెడీగా పెట్టుకున్నామండి. ఇది ఫిలో షీట్స్ అండి, మనకి డైరెక్ట్గా దొరుకుతాయి. నేను 3 షీట్స్ తీసుకున్నాను, మధ్యలో కట్ చేస్తే ఇప్పుడు 6 లేయర్స్ అయ్యాయి అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే సింపుల్ ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసి ఇంట్లోనే హ్యాపీగా మనం బక్లావా చేసుకోవచ్చు ఫిలో షీట్స్ తెచ్చుకుంటే. బటర్ని ఫస్ట్ కొంచెం లైట్గా మెల్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను, ఆ వేడికే బటర్ మెల్ట్ అయిపోతుంది. బక్లావా కప్స్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. బటర్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, అలాగే కేవ్డా వాటర్, ఇంకా హనీ. బక్లావాని షుగర్ వేయరు, ఓన్లీ హనీతోనే చేస్తారు. మనం మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్తే కనుక అక్కడ స్వీట్స్ అన్నీ మనకి మోస్ట్లీ హనీతోనే చేస్తారు. హెల్తీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, ఎక్కువ స్వీట్ ఉండవు, మైల్డ్గా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు బటర్ కొంచెం మెల్ట్ అయింది కదా, షీట్స్కి ప్రతి ఒక్క లేయర్లో మనం బటర్ అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి లేయర్స్గా వస్తుందన్నమాట. ఇలా అప్లై చేశాను కదా ఒక లేయర్, దీన్ని కింద ఇలా పెట్టేసుకుంటా. అలాగే సెకండ్ కూడా. బటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనకి ఆ లేయర్ రావాలి అంటే బటర్ ఎక్కువగా ఉండాలి. ప్రతి ఒక్క షీట్కి ఇలా అప్లై చేసుకోవాలి. ఇది చాలా చిన్న వర్క్ అన్నమాట, మెల్లిగా చేసుకోవాల్సిన పని. తొందరగా బండగా మనం చేయలేము. ఇలా మొత్తం కార్నర్స్కి కూడా ఫుల్గా బటర్ అప్లై చేసేసేయాలి. మంచి బటర్ యూస్ చేస్తేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. లాస్ట్ షీట్ పైన పెట్టేస్తున్నా. పర్ఫెక్ట్. ఇప్పుడు బటర్ అప్లై చేసేద్దాం. ఇది అప్లై చేసేసాం కదా. ఇప్పుడు ఇక్కడ మఫిన్ మౌల్డ్ ఉంది, దీంట్లోకి మనం కరెక్ట్గా ఫిట్ అయ్యే సైజులో కట్ చేసుకోవాలి. ఇందులో మనం 6 చేద్దాం. సో ఇలా ఫస్ట్ సైజ్ చూసుకుందాం. ఎస్, ఇలా మిడిల్లోకి కట్ చేసేయాలి. ఇప్పుడు మిడిల్లో ఇంకొక కట్. మిడిల్లో కట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క షీట్ని మనం ఇందులో పెట్టే ముందు మౌల్డ్ కూడా మనం బటర్ రాసుకోవాలి, కింద అంటుకోకుండా, ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఫస్ట్ బటర్ అప్లై చేసేసుకున్నాం. బటర్ అయితే చాలానే పడుతుందండి. బటర్ మటుకి మీరు అన్సాల్టెడ్ తీసుకోండి, మళ్ళీ సాల్ట్ ఉంటే టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క షీట్ని జస్ట్ ఇందులో ఈ షేప్లో ప్రెస్ చేసేయండి. ఒకటే సైడ్ ఫోల్డ్ రాకుండా ఇలా అన్ని సైడ్ ఫోల్డ్ వచ్చేలాగా మధ్యలో ప్రెస్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇలా ప్రెస్ చేసేసాం కదా, అన్నీ సెట్ చేసేసాం. మనం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకోవాలి. చిన్నగా ఈ సైజులో కట్ చేయాలి, ఎందుకంటే మనకు అన్నీ కనిపించాలి. ఇప్పుడు మనం స్వీట్ మధ్యలో స్టఫ్ చేస్తున్నాం కాబట్టి అడ్డంగా కట్ చేస్తున్నాం, అదే మనం పైన గార్నిష్ కోసం అయితే పొడుగా కట్ చేస్తాం. సో ఇది మీరు గమనించారా, స్వీట్ షాప్లో మనకి బక్లావాలో డ్రై ఫ్రూట్స్ ఇదే షేప్లో ఉంటాయి. సో అన్నీ బాదం మనం ఈ షేప్లో కట్ చేసుకోవాలి. అలా
అలాగే జీడిపప్పును కూడా మనం కట్ చేసుకోవాలి. జీడిపప్పు అయిపోయింది. అలాగే మనం పిస్తా కూడా కట్ చేసుకోవాలి. పిస్తా కొంచెం చిన్న సైజులో ఉన్నా కూడా ఏం పర్లేదు, మంచిగా గ్రీనిష్ కలర్ కనిపిస్తే సరిపోతుంది. సో ఇవన్నీ మనం కట్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ బటర్ ఆల్రెడీ ప్యాన్లో ఉంది, కానీ ఇంత బటర్ అవసరం లేదు మనకి. నేను కొంచెం బటర్ తీసానండి. ఈ కొంచెం బటర్ సరిపోతుంది. సో నేనేం ఫ్రై చేయట్లేదు, ఎందుకంటే మనం ఎలాగో మళ్ళీ ఓవెన్లో పెట్టాలి కాబట్టి. ఈ బటర్లో పిస్తా, అలాగే జీడిపప్పు, ఇంకా బాదం, ఈ 3 వేసేసుకోవాలి. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ పడతాయి. అలాగే ఇందులో హనీ, తేనె వేసి ఇంకా ఫ్లేవర్ మరింతగా పెంచడం కోసం కేవ్డా వాటర్ మనకి దొరుకుతాయి, మొగలి పువ్వు నీళ్ళు. అవి కొంచెం వేస్తే చాలు, మరీ ఎక్కువ వేస్తే అదే స్మెల్ వచ్చేస్తుంది. లైట్ ఆ ఫ్లేవర్ ఇవ్వాలంతే. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు స్పూన్ తీసుకుందాం. స్పూన్ తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పోర్షన్. సో ఇలా మెల్లిగా అన్నిట్లో ఫిల్ చేసేసుకోండి. కొంచెం ఈ హనీ, ఈ కేవ్డా వాటర్ ఉన్నాయో పైన కొంచెం. సో ఇప్పుడు మనం దీన్ని బేకింగ్కి పెట్టేసుకోవాలి. 180 degreesలో మనం 5 to 10 minutes. ఒకసారి 5 minutes అయిన తర్వాత ఇంకా కొంచెం చూస్తూ ఉండాలి. కలర్ వచ్చేస్తే తీసేసుకోవడమే. మరి పెట్టేద్దామా? అంతే. అవి బేక్ అయ్యే లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ ప్లేటింగ్కి రెడీగా పెట్టుకుందాం. సో కరెక్ట్గా 7 minutes అయిందండి. ఇప్పుడు మనం బయటకు తీసుకోవాలి, కానీ చాలా వేడిగా ఉంటుంది, వెంటనే ముట్టుకోలేము. అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి. కొంచెం అలా వదిలేస్తే చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం ప్లేటింగ్ చేసుకోవచ్చు అనమాట. బక్లావా కప్స్ తయారీ విధానం చిన్న రికాప్లో మీరు చూసేయండి. దీన్ని అయితే నేను ఇప్పుడు ప్లేటింగ్ చేయట్లేదు, ఎందుకంటే టూ హాట్ ఉన్నాయి. కొంచెం చల్లగా అయిన తర్వాత పెట్టేస్తాను. బక్లావా కప్స్ తయారీ విధానం: ముందుగా ప్యాన్ లో బటర్ వేసి మెల్ట్ చేసుకొని ఆ బటర్ ని ఫిలో షీట్స్ కి అప్లై చేసి మఫిన్ మౌల్డ్ లో సెట్ చేసుకోవాలి. అలాగే ప్యాన్ లో ఉన్న బటర్ లో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిగా హనీ, కేవ్డా వాటర్ అన్ని బాగా మిక్స్ చేసుకొని ముందుగా సెట్ చేసి పెట్టుకున్న బక్లావా కప్స్ లో వేసుకొని 180 డిగ్రీలలో 5 నుండి 10 నిమిషాల వరకు మంచి కలర్ వచ్చేంత వరకు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బక్లావా కప్స్ రెడీ అవుతాయి.